హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరీ టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీలో ఎంతమందికి నిన్నటి బిగ్ బాస్ లైవ్ ఎపిసోడ్ కానీ నార్మల్ ఎపిసోడ్ కానీ చూసిన తర్వాత పృథ్వీ బిహేవియర్ అంతా కూడా వరస్ట్గా ఉందని, అలాగే ఒక రౌడీలాగా బిహేవ్ చేశాడని అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియచింది. బిగ్ బాస్ హిస్టరీలోనే లేదనమాట. ఒక కంటెస్టెంట్ వచ్చేసి ఇదిగో పీకాను అని చెప్పేసి తన ఒంటి మీద ఉన్న హెయిర్ని తీసి ఆపోజిట్ కంటెస్టెంట్ మీదకి విసిరేయడం అనేది ఇంతవరకు ఏ సీజన్లో కూడా జరగలేదనమాట. ఇంకా మరి చూడాలి ఈ పృథ్వీ బిహేవియర్కి నాగార్జున గారు ఏ రేంజ్లో ఫైర్ అవుతారు వీకెండ్లో. అసలు ఎస్టర్డే ఎపిసోడ్లో ఈ వీకే లాస్ట్ వీక్ మెగా చీఫ్ అవ్వడానికి అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేసిన తర్వాత కంటెస్టెంట్స్ అందరూ ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అయిన తర్వాత ఇక లాస్ట్కి నిఖిల్ రోహిణి ఇద్దరు మిగిలి వాళ్ళిద్దరు వాళ్ళ పాయింట్స్ని చెప్పుకుంటూ ఉంటారు. యాక్చువల్గా ఈ వీక్ నిఖిల్ అయితే చాలా లో ఫీల్ అవుతాడనమాట. ఎందుకంటే ఇంతవరకు బిగ్ బాస్ హిస్టరీలో కూడా ఎక్కడా లేదు ఎలిమినేట్ అయినటువంటి ఎక్స్ కంటెస్టెంట్స్ని తీసుకొచ్చి నామినేట్ చేయాలి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని అని. ఇక ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అంతా కూడా నిఖిల్ని టార్గెట్ చేసి నిఖిల్కి మేము ఎలిమినేట్ అవ్వాలని చెప్పేసి ఓటు వేస్తున్నామని చెప్పేసి నామినేట్ చేస్తారు. యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ మెంబర్స్ నిఖిల్ని టార్గెట్ చేస్తారనమాట. అతను మనుషుల్ని వాడుకుంటూ తన అవసరానికి వాడుకుంటూ మాటల్ని కూడా ఫిట్ చేస్తున్నాడు అట్లా ఇట్లా అని చెప్పేసి. ఇందులో కొన్ని పాయింట్స్ కరెక్ట్ అనుకోవచ్చు, కొన్ని రాంగ్ అనుకున్నా కూడా అతనైతే చాలా లో ఫీల్ అయిపోయి నాకు ఈ వీకే లాస్ట్ వీక్, నేను అసలు ఉండాలని అనుకోవట్లేదు, మీరెవరు నాకు ఓట్ చేయకండి, నేను వెళ్ళిపోతానని కాసేపు బాధపడిపోయి కెమెరాస్కి కూడా చెప్పుకుంటాడు. ఆ తర్వాత మళ్ళీ లేదు నేను వెళ్ళిపోనని తనే మోటివేషన్ ఇచ్చుకొని నన్ను సపోర్ట్ చేయండి, నా మీద పడ్డ మాటలన్నింటినీ కూడా నేను చెప్పి వేసుకోవాలనుకుంటున్నాను, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నన్ను సపోర్ట్ చేయడం అని చెప్పేసి ఇంకా నిఖిల్ తన పాయింట్స్ని చెప్తాడు. ఆ తర్వాత ఇంకా రోహిణి వెళ్ళి ఇది లాస్ట్ వీక్, నేను కూడా ఇంకా మెగా చీఫ్ అవ్వాలనుకుంటున్నాను, ఇప్పుడు అవ్వకపోతే ఇంకెప్పటికి అవ్వలేను, నన్ను సపోర్ట్ చేయండి అని రోహిణి చెప్పుకుంటుంది. ఇక్కడ బిగ్ బాస్ మెజారిటీ ఓట్లు ఉండాలని చెప్పిన తర్వాత ఇంకా ఆ తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్తూ సపోర్ట్ చేస్తూ ఉంటే గౌతమ్ వెళ్ళి ఇంక నేను రోహిణిని సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మేము బిగ్ బాస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లాగా వచ్చిన తర్వాత నుంచి కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అందరినీ ఒక్కొక్కరిని వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పంపించేయాలి, ప్రతిసారి వాళ్ళని టార్గెట్ చేసి ఎలిమినేట్ చేయాలని అనుకోవడం తప్పు, మేము కూడా చాలా బాగా ఆడుతున్నాము అన్ని గేమ్స్ అన్నీ కూడా, నేను అందుకని రోహిణిని సపోర్ట్ చేయాలనుకుంటున్నానని చెప్తాడు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట గొడవ. గౌతమ్ ఈ పాయింట్స్ని మెన్షన్ చేసిన తర్వాత మిగతా వాళ్ళందరూ కామ్గా ఉంటే పృథ్వీ ఒకసారిగా రైజ్ అయిపోయి అవును మా బిగ్ బాస్లోకి మీరు వచ్చారు, మేము ఆడుకుంటున్న బిగ్ బాస్లోకి మధ్యలో మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా వచ్చారు కాబట్టి మీరే వెళ్ళిపోవాలి అని చెప్పేసి మాట్లాడతాడు. ఇక్కడ ఇంకా ఇద్దరికి గొడవ ఆర్గ్యూ జరుగుతుంటే మధ్యలో విష్ణుప్రియ వెళ్ళి సపోర్ట్ చేస్తూ పృథ్వీని సపోర్ట్ చేస్తూ గౌతమ్ని మాట్లాడుతుంటే మధ్యలో నువ్వెందుకు వస్తున్నావని గౌతమ్ విష్ణుప్రియ మీద ఫైర్ అవుతాడు. ఇక్కడ ఇంకా ఇమీడియట్గా మిగతా వాళ్ళందరూ అంటే యష్మి కానీ ప్రేరణ కానీ నిఖిల్ వీళ్ళంతా కూడా ఒక గ్రూప్గా ఫామ్ అయిపోయి గౌతమ్ మీద రెచ్చిపోయి ఈ నలుగురు కలిసి గౌతమ్ మీద ఆర్గ్యూ చేస్తూ ఉంటారనమాట. ఇంకా గౌతమ్ కూడా మీరు గ్రూప్ గేమ్ లేదు అంటారు, మళ్ళీ ఏదైనా జరిగితే మొత్తం వచ్చి మీద పడి మాట్లాడుతూ ఉంటారని చెప్పేసి అంటాడు. ఇక్కడ చూసే చిన్నపిల్లాడికైనా అర్థమవుతుంది వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పేసి. ఎందుకంటే వీళ్ళు మేము గ్రూప్ గేమ్ ఆడట్లేదు అంటారు, మళ్ళీ నలుగురు ఏదైనా విషయం వస్తే నలుగురు ఒకరినొకరు సపోర్ట్ చేసుకొని గ్రూప్ లాగా ఫామ్ అయిపోయి మాట్లాడుతూ ఉంటారు. ఇక ఈ డిస్కషన్ జరుగుతూ ఉన్నప్పుడు ఇది గొడవ బాగా పెద్దదిగా అయిపోతుందని చెప్పేసి పృథ్వీని పక్కకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాడనమాట అవినాష్. ఈ పక్కకి తీసుకెళ్ళడానికి ట్రై చేసినప్పుడు వాడేంట్రా చెప్పేది, వాడికేంట్రా స్కోప్ ఇచ్చేది, వాడు వీడు అని చెప్పేసి ఎట్లా పడితే అట్లాగా పృథ్వీ గౌతమ్ని అనేసరికి ఇంకా గౌతమ్కి కోపం వచ్చేసి వాడు వీడంటే ఊరుకోను, ఏంటి నువ్వు మాట్లాడేది, మంచిగా మాట్లాడు, మంచిగా మాట్లాడకపోతే బాగోదని చెప్పేసి మాట్లాడతాడు. ఇక్కడ కూడా పొలైట్గానే అంటే బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయకుండానే మాట్లాడతాడనమాట. దానికి ఇంకా ఇంతకుముందు ప్రీవియస్ ఎపిసోడ్లో ఏ విధంగా అయితే పృథ్వీ నబిల్ మొహంలో మొహం పెట్టి కొట్లాడతాడో ఒక రౌడీలాగా సేమ్ అదే పిచ్చి ప్రవర్తన అనమాట. ఇప్పుడు నబిల్ ప్లేస్లో గౌతమ్ ఉంటాడు. అలా మీదకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే ఏంటి ఇక్కడ రౌడీజం చేయడానికి వచ్చావు, నువ్వు నన్ను ఏం పీకలేవు మచ్చా అని చెప్పేసి గౌతమ్ అంటాడు. ఇక్కడ ఏం పీకలేవు అనే దాన్ని పట్టుకొని కరెక్ట్గా మాట్లాడు, ఏంటి ఇదిగో పీక చూడు అంటూ తన ఛాతి మీద ఉన్న ఆ హెయిర్ అదేనండి ఆ వెంట్రుకలు అవన్నీ కూడా తీసి గౌతమ్ మీదకి విసిరేస్తాడనమాట. దీంతో ఇంకా గొడవ అయితే ఇంకా తీవ్ర స్థాయిలో జరుగుతుందనమాట. నువ్వెవడరా అంటే నువ్వెవడంటూ ఇద్దరు తిట్టుకుంటారు, రౌడీజం చేయడానికి వచ్చారా వాడు వీడు అనుకుంటూ మాట్లాడుతున్నామని చెప్పేసి గౌతమ్ కూడా గట్టిగా అరుస్తాడనమాట. ఇంకా తర్వాత ఎప్పటికో ఆ గొడవ సద్దుమణుగుతుందండి. రోహిణి అయితే చీఫ్ మెగా చీఫ్ అయిపోతుంది. ఇంకా ఈ గొడవకు సంబంధించి ఆ తర్వాత పక్కనే ఉన్న రోహిణి, టేస్టీ తేజ, అవినాష్ వీళ్ళంతా కూడా ఈ రోజైతే నాకు చాలా
గ గౌతమ్ మీద పృథ్వీ ఒక రౌడీలాగా ప్రవర్తించాడు, అసలు గూండాయిజం చేయడానికి వచ్చాడు అన్నట్లు అనిపించిందని చెప్పేసి టేస్టీ తేజ కూడా అంటాడనమాట. ఇంకా వీకెండ్‌లో నాగార్జున గారు పృథ్వీ మీద ఈసారన్నా ఫైర్ అవుతారో లేదో కూడా చూడాలి. ఎందుకంటే అతని బిహేవియర్ అంత దారుణంగా ఉంది. ఇక్కడ నన్నేం పీకలేవు మచ్చా అనడం వరకే అయితే ఆ పాయింట్‌తో ఆగిపోయి ఉన్నట్లయితే గౌతమ్‌ది తప్పయ్యేది. అంతకంటే దారుణంగా హెయిర్‌ని పీకి మరీ విసిరేయడం పృథ్వీదే తప్పు కాబట్టి ఇప్పుడు గౌతమ్ 10% మిస్టేక్ చేశాడనుకుంటే 90% మిస్టేక్ ఇతనిదే కనపడుతుంది కాబట్టి 100% ఇతనిదే తప్పని తెలుస్తుందనమాట. మరి మీకేమనిపిస్తుందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ని వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.